హలో వెల్కమ్ టు హెల్త్ గురు. సో మనకి డైలీ లైఫ్లో ఎన్నో శరీరంలో భాగంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాని గురించి ఎక్కువ అవగాహన ఉండదు. సో అలాంటి అవగాహన కోసం మనకున్న డౌట్స్ని వీడియో రూపంలో మీకు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు. సో ఆయన పేరు డాక్టర్ జీవి సోమయాజులు, ప్రాక్టాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో ఈ రోజు మనకి ఉన్న డౌట్ ఏంటో అని తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే అమ్మా. సార్, ఈ రోజు కిడ్నీ గురించి మాట్లాడదాం. సో కిడ్నీ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అంటారు. ఎందుకంటే ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయినా కానీ కంపల్సరీ కిడ్నీ సర్జరీ చేయించి చేయాలి అని అంటారు. సో కిడ్నీ అసలు మన శరీరంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జీవి సోమయాజులు. కిడ్నీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్, ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. అయితే మనం ఎలాగైతే ఏజ్లో పెరుగుతూ ఉంటామో కిడ్నీ సైజ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. దాని ఫంక్షన్ మీద దాని మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇచ్చేసరికి అది కూడా ఇట్ టేక్స్ అప్ ద గ్రేటర్ ఛాలెంజ్. అయితే దీని మెయిన్ ప్రైమరీ వర్క్ ఏమిటి అంటే కిడ్నీ ఈజ్ ఏ ఫిల్టరింగ్ మెకానిజం. మన ఇంట్లోకి నీళ్లు వస్తుంటే ఫిల్టర్లోంచి మనకి బయటకు వస్తాయి. ట్యాంక్లోంచి ఫిల్టర్లోకి వెళ్తాయి, ఫిల్టర్లోంచి కాంపనెంట్స్ అన్ని తీసేసి మంచినీళ్ళు వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు అలాగే మన బ్లడ్లోంచి ఎప్పుడైతే మనకి టాక్సిక్ ఐటమ్స్ లేకపోతే అన్ని ఐటమ్స్ తిన్నవన్నీ బ్లడ్లోకి వెళ్తాయి. మన అందరికీ తెలుసు, ఫుడ్ తిన్నామంటే రక్తం బలపడుతుంది కదా, అంటే రక్తంలోకి అన్ని కాంపోనెంట్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళాక ఇప్పుడు ఈ బ్లడ్లో లివర్లోకి వెళ్ళి కొన్ని ఏమో అక్కడికి మెటాబలైజ్ అయిపోతాయి. అక్కడి నుంచి ఏంటవుతుంది, మనకి కిడ్నీలోకి వస్తుంది. కిడ్నీలోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ కాంపోనెంట్ లైక్ సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, క్లోరైడ్, ఇవన్నిటిని బాడీలో చాలా బ్యాలెన్స్ హోమియోస్టాటిక్ మెకానిజం అంటాం. మన బాడీలో ఒక మెకానిజం ఉంది. ఇంత థిక్నెస్ ఉండాలి, ఇంత ఇది కావాలి, పాలు ఇన్ని ఉండాలి, నీళ్ళు ఇన్ని ఉండాలి. ఓకే, అలాగే దాంట్లో మనకి ఇవన్నిటిని కూడా ఏది ఎంత ఉండాలి అని మన బాడీలో ఉంటే దాన్ని వెనక్కి పంపించేస్తుంది. ఏదైతే అక్కర్లేదు పాడైపోయిన వస్తువులు ఉన్నాయో, యూరియా, క్రియేటినిన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, షుగర్, ఓకే, బ్లడ్లో డయాబెటీస్ ఎక్కువైందంటే ఫిల్టర్ మెకానిజం ఉంటుంది. జల్లెడి, మన టీ పోస్తే జల్లెడి, నీళ్ళు ఏమో టీ కిందకు వచ్చింది, దాపలు మిగిలిపోయింది. సేమ్ మెకానిజం, ఇట్ ఈస్ ఎ ఫిల్టర్. కాబట్టి షుగర్ ఉందనుకోండి, కొన్ని ఏమో షుగర్ మామూలుగా అయితే నార్మల్గా డయాబెటిక్ కాని వాళ్ళందరికీ అయితే షుగర్ బాడీలో ప్రిజర్వ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు డయాబెటిక్ అయితే ఈ ఫిల్టరింగ్ మెకానిజం కన్నా పెద్ద అయిపోతుంది. అయితే ఇందులోంచి షుగర్ కూడా యూరిన్లో పాస్ అయిపోతుంది. కొన్ని ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమంటాం, గ్లైకోసూరియా అంటాం. ప్రోటీన్స్ కొన్నిసార్లు కొన్ని డిసీజెస్లో ఈ ఫిల్టర్ మెకానిజం నుంచి ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి, స్లిప్ అయ్యి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ. ప్రోటీన్స్ అయితే బ్లడ్ ప్రెషరే లేదు, లోపల ప్రెషర్ అంతా ఉండదు, డిస్టర్బ్. హోమియోస్టాటిక్ మెకానిజం ఈజ్ డిస్టర్బ్డ్ అంటాం. అయితే ఈ ప్రోటీన్స్ ఉండాలి. ప్రోటీన్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో ప్రోటీన్ యూరియా అంటాం. ఓకే, సో ఇలాగే పస్సు, బ్యాక్టీరియా ఏమైనా ఉన్నాయనుకోండి, స్మాల్ బ్యాక్టీరియా ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కిడ్నీ పైలో నెఫ్రైటిస్ అంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే యూరిన్ లోంచి ఇవన్నీ వచ్చి బయటకు వచ్చేస్తుంటాయి బ్యాక్టీరియా, పస్ సెల్స్. సో ప్రోటీన్ యూరియా, గ్లైకోసూరియా, ఇలాగ పైయూరియా అంటే పస్ సెల్స్ వచ్చేస్తాయి. బ్యాక్టీరియూరియా అంటే బ్యాక్టీరియా వచ్చేస్తాయి. సో ఇది ఏంటైంది, అక్కడ మెకానిజం అయినా ఫెయిల్ అయింది, ఆర్ డిసీజ్ ఒకటి ఆల్రెడీ వచ్చింది. డయాబెటిక్ వచ్చినప్పుడు ఈ ఫిల్టరింగ్ మెకానిజం వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు షుగర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. ఇలా ఉందనుకోండి, ఇందులో వెళ్ళాలి, షుగర్ వెళ్ళలేదు ఇలా పెద్దగా ఉంటే. కానీ చిన్నగా అయిపోయిందంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ ఫిల్టర్ జల్లెడి తల్లి కన్నాలు పెద్దవి అయిపోయింటే అందులోంచి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ద డిసీజ్డ్ స్టేట్. నంబర్ 1. నంబర్ 2, ఇది ఆపుతుంది అనమాట. నంబర్ 2, ఇంకో ఫంక్షన్ ఏంటి, కొన్ని కాంపోనెంట్స్ని లివర్లో వాటిలో బ్రేక్ డౌన్ అయిపోతే వాటితో కొన్ని క్లోరైడ్, సోడియం ఉందనుకో, సోడియం క్లోరైడ్, ఇలాగే ఇంకో కాంపోనెంట్ దాంట్లో కలిపి, ఓకే, జత కలిపి వీటిని సేవ్ చేస్తుంది బాడీ. అండ్ ఇంకోటి, అప్పుడు వెనక్కి బయటకు వెళ్ళిపోయి వేస్టేజ్ ఉండదు. మన బాడీలో ప్రోటీన్ అంతా వెళ్ళిపోయినా, షుగర్ అంతా వెళ్ళిపోయినా, సో మనకి డేంజర్. అప్పుడప్పుడు కొన్ని ఇన్ఫెక్టివ్ స్టేజ్లో బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ హిమాచ్యూరియా. కిడ్నీలో స్టోన్స్ వచ్చి అలాగ వచ్చినప్పుడు ఆ బ్లడ్కి ఈ జల్లెల్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. సో ఇట్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ది బాడీలో కావాల్సిన వాటిని ఎగ్జిట్ పాయింట్. లిక్విడ్ అండ్ సెమీ సాలిడ్ వేస్ట్ వీటిలన్నింటినీ ఎక్స్క్రీట్ చేయడం కోసం చాలా పాయింట్. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి బాడీలోకి, లోపలికి బ్రేక్ డౌన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. కొన్ని డ్రగ్స్ ఏమో బ్రేక్ డౌన్ అయిపోయి బయటకి ఎక్స్క్రీట్ అయిపోతాయి. కిడ్నీ త్రూగా కొన్ని డ్రగ్స్ ఎక్స్క్రీట్ అవుతాయి. ఎలాగైతే లివర్లో కొన్ని ఎక్స్క్రీట్ అవుతాయో ఇలా ఇందులో ఎక్స్క్రీట్ అవుతాయి. సో ఇప్పుడు మనం యూరిన్ కానీ టెస్ట్ చేసామనుకో, వి సీ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువైతే ఇలాగా, తక్కువ అయితే కూడా మంచిది కాదు. ఒక స్పెసిఫిక్ గ్రావిటీ 1.01 అని ఉంటుంది. ఆ స్పెసిఫిక్ గ్రావిటీ మెయింటైన్ అవ్వాలి. వి చెక్ ద ప్రోటీన్ ఇన్ ద యూరిన్. ప్రోటీన్స్ కానీ ఎక్కువ పోతున్నాయి అంటే
24 అవర్ ప్రోటీన్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని ఒక డిసీజ్ ఉంది. ఓకే. అందులో 24 అవర్స్ యూరిన్ అంతా బకెట్ లో పోయమంటాం. అందులో టోటల్ ప్రోటీన్ ఎంత వచ్చింది? ఓకే. అబౌ 150 మిలీగ్రామ్ ఉండకూడదు. పోతుందంటే ఇట్స్ ఎ డిసీజ్. ఓకే. ఇట్స్ టైమ్ టు యాక్ట్. మీరు నంబర్ 2. నంబర్ 3 ఏంటి అంటే వీక్నెస్ వచ్చేస్తుంది, ఒంటికి ఎక్కువ సార్లు వస్తుంది అనుకోండి. ఇది సిమ్టమ్, అర్లీ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్. ఓకే. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ ద కిడ్నీ. అయితే షుగర్, అప్పుడు షుగర్ ఏమో యూరిన్ లో షుగర్ ఒకసారి స్ట్రిప్ పెట్టి చూసారంటే కలర్ చేంజ్ అయిపోతుంది, రెడ్ కలర్ వస్తుంది. వచ్చిందంటే మీకు షుగర్ పోతుంది ఎక్కువగా. ఎల్లో కలర్ వస్తే కొంచెం తక్కువ, మామూలు కలర్ ఉంటే నార్మల్. ఓకే. సో గ్లైకోసూరియా అంటాం, ప్రోటీన్ యూరియా ఫస్ట్ సెల్స్ అవి పోతూ ఉంటాయి. సో ఇది అంతా ఇట్ ఇస్ ఏ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కిడ్నీ. ఓకే. నంబర్ 1. నంబర్ 2, కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, ఆక్సిలేట్స్, ఫాస్ఫేట్స్ ఇలాంటివన్నీ. ఈ ఆక్సిలేట్స్ కొన్ని ఎక్స్క్రీట్ అయిపోతుంటాయి, కొన్ని ఎక్స్క్రీట్ అవ్వలేక దాంట్లో ఆగిపోయాయి అంటే స్టోన్ తయారు. ఓకే. సూపర్ సాచురేటెడ్ యూరిన్ ఇట్ కెన్ ఫార్మ్ స్టోన్స్. ఓకే. అక్కడే తయారవుతాయి. మన స్టోన్ అంటే ఎక్కడి నుంచో మింగే స్టోన్ లోకి వెళ్ళిందని కొంతమంది తెలియక అపోహపడుతూ ఉంటారు. అలా ఎక్కడి నుంచి వెళ్ళడం అలాంటి ఎయిర్పోర్ట్ కరెక్షన్స్ లేవు. అయితే అక్కడికి వెళ్ళి సూపర్ సాచురేటెడ్ యూరిన్. మొన్న నేను చెప్పాను అనమాట, ఒక ఉప్పు, ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి, ఒక చెంచా ఉప్పు వేయండి, కలిపేయండి, కలిసిపోతుంది. 3 చెంచాలు వేయండి, కలిసిపోతుంది. 5 చెంచాలు వేయండి, ఉప్పు వాటర్ అంతా కనపడుతుంది, క్లియర్ గా ఉండకుండా కొన్ని డిపాజిట్స్ అయిపోతుంది, ఉప్పు గ్రాన్యుల్స్ కింద కనపడతాయి. అలాంటి ఉప్పు గ్రాన్యుల్స్ ఎక్కువ ఏంటి ఏమవుతుంది, ఒక స్టోన్ కింద ఫార్మ్ అవుతుంది. సో సూపర్ సాచురేటెడ్ ఆర్ హైపర్ సాచురేటెడ్ యూరిన్ క్యాన్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్. అందుకని ఏమంటాం, నీళ్ళు ఎక్కువగా తాగండి, 2 లీటర్స్ తాగండి, 3 లీటర్స్ తాగండి అంటున్నారు. జనరలీ వాట్ ఐ బిలీవ్ ఇస్ దట్ థర్స్ట్ వచ్చినప్పుడు నీళ్ళు తాగండి, భోజనం చేశాక నీళ్ళు తాగండి, కాసేపు పోయాక, వెంటనే కాకుండా. సో యువర్ బాడీ నెవర్ లైజ్ అని ఒక బుక్ ఉంది, ఐ హావ్ రెడ్ ద బుక్. అదేముంటుంది, నిద్ర వస్తే పడుకోండి, ఆకలి వేస్తే అన్నం తినండి, దాహం వేస్తే నీళ్ళు తాగండి. దట్ వే యూ విల్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ. ఫ్లూయిడ్ కానీ మనం యాక్యురేట్ ఎక్కువగా తీసుకుంటే, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకుంటే ఈ సాల్ట్స్ అన్ని కూడా ప్రాపర్ సాచురేషన్ ఉండి అక్కర్లేని ప్రొడక్ట్స్ బయటికి వెళ్ళిపోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్ అని కొన్ని ఉన్నాయి. ఎలాగైతే హెపటోటాక్సిక్ అని ఉంటాయో, లివర్ డ్యామేజ్ చేస్తే నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి. స్ట్రెప్టోమైసిన్స్, అమికాసిన్స్, ఇలాంటివన్నీ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఏవైతే అవి లోపలికి వెళ్ళి కిడ్నీనే డ్యామేజ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మన కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు వెనక్కి వెళ్ళి యూరియా క్రియేటిన్ బయటకి ఎక్స్క్రీట్ అవ్వకుండా పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. చెత్త అక్యుములేట్ అయిపోతే ఏమవుతుంది, మన కొళాయి బయటకి వెళ్ళిపోవాలి, డ్రైన్ అందులో వెళ్లకుండా ఉంది, మన దీంట్లో వాష్ బేసిన్ లో ఉండిపోయింది అంటే వెనక్కి కొడుతుంది. వెనక్కి కొడితే యూరియా క్రియేటిన్ పెరిగిపోతాయి, ఎలక్ట్రోలైట్స్ మారిపోతాయి, బాడీ తలకి మెకానిజం స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ డిస్టర్బ్. బాడీ తలకి పునాదినే ఊపేసినట్టు అవుతుంది. సో వెరీ వెరీ వైటల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈస్ మనం ప్రికాషన్ ఏమిటి అంటే, టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, చాలా ఎక్కువగా టేక్ సాల్ట్స్, అవి ఎంత అవసరం అంతే తీసుకోండి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు డెఫినెట్ గా డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అంటారు. ఇవి ఏం చేస్తాయంటే గ్లోమెరుల్స్ ఫిల్టరింగ్ మెకానిజం ఉంటుంది, వాటిని డ్యామేజ్ చేస్తుంది. సో వెన్ యూర్ డయాబెటిక్, వెన్ యూర్ హైపర్ టెన్సివ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు మస్ట్ గెట్ యువర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ డన్ పీరియాడికలీ. అప్పుడు పీరియాడిక్ గా చూసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా మనం కొన్ని డ్రగ్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తుంటే అప్పుడు కూడా మనం కిడ్నీ ఫంక్షన్ చూసుకుని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటే యూరియా క్రియేటిన్, ఎలక్ట్రోలైట్స్ తెలిసిపోతాయి, యూరిన్ రిపోర్ట్ లో ఇవి తెలుస్తాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది, అల్ట్రాసౌండ్ స్కాన్ విల్ టెల్ యూ స్టోన్స్ ఏమైనా అయ్యాయా, హైడ్రోనెఫ్రోసిస్ అంటే వాచిపోయిందా, లేకపోతే దాంట్లో కార్టెక్స్, మెడులా అని ఉంటాయి, ఈ రేషియో ఉంటుంది అనమాట, 2:1. ఆ డిస్టర్బ్ అయింది అంటే దాంట్లో డిసీజ్ ఆన్సెట్ వచ్చింది అని. కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్ ఇస్ వన్ డిసీజ్ విచ్ కమ్స్ అండ్ డిస్ట్రాయ్స్ ద కిడ్నీ. ఓకే, ఈ కాలంలో చాలా తక్కువ ట్యూబర్క్లోసిస్, స్టిల్ వి ఎన్కౌంటర్ మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే కిడ్నీలో పెయిన్ వస్తే, కిడ్నీ అనుకున్నాం కాబట్టి కిడ్నీ ఏడుస్తుంది అప్పుడప్పుడు, నేను నీ బరువు మోయలేకపోతున్నాను అంటుంది. అంటే అప్పుడు ఏం చేస్తాను, అందులో స్టోనో పెయినో వస్తుంది. కిడ్నీలో అబ్స్ట్రక్టివ్ వస్తే, స్టోన్ ఉంటే కిడ్నీ పెయిన్ రేడియేట్ ఫ్రమ్ ది లంబర్ టు ది గ్రాయిన్. లాయన్ అంటాను దీన్ని, లయన్ కాదు, లాయన్ టు ద గ్రాయిన్, లాయన్ టు ద గ్రాయిన్. ఇలా గని పెయిన్ వచ్చింది అంటే కిడ్నీ తల్లికి సిమ్టమ్ అనుకోండి. చలి జ్వరం వస్తే కిడ్నీ సిమ్టమ్ అనుకోండి. యూరిన్ మండుతుంటే కిడ్నీ సిమ్టమ్ అనుకోండి. ఓకే, సో ఈ చాలా ఇంపార్టెంట్. యూరిన్ పోస్తుంటే చాలా కష్టంగా, చాలా తక్కువ వస్తే కూడా కష్టం, ఎక్కువ వస్తే 1 to 1.5 liters ఇస్ ద నార్మల్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్. ఎప్పుడైనా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది అంటే యూ హ్యావ్ టు బి
కేర్ఫుల్ అండ్ అలర్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. మరి ఎక్కువ వచ్చిందంటే పాలియూరియా అంటాం. డయాబెటీస్ లో షుగర్ వచ్చేస్తే ఇది కూడా ఫ్లూయిడ్ బయటికి లాగేసి యూరిన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, లాట్ ఆఫ్ యూరినేషన్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ పాలియూరియా. పాలియూరియా ఇస్ సెకండరీ టు డయాబెటీస్. హైపర్ టెన్షన్ లో కూడా కొన్నిసార్లు చోక్ అయితే మొహం ఉబ్బిపోవడం, పెదవులు లావ్ అయిపోవడం, కాళ్ళు వాచిపోవడం, ఓకే, ఒళ్ళంతా ఫ్లూయిడ్ వచ్చినట్టు బిగుస్తున్నట్టు ఉండడం. ఈ సిమ్టమ్స్ ఉంటే మోస్ట్ కామన్ గా కిడ్నీ ఫెయిలియర్ ఉంటుంది. సమ్ టైమ్స్ థైరాయిడ్ నుంచి కూడా ఉంటుంది. థైరాయిడ్ ఉంటే మీకు గొంతుకు అది తేడా తెలిసిపోతుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ వేర్, ఎర్లీ సిమ్టమ్స్ వేర్ యూ షుడ్ టేక్ నోటీస్.